హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల పరిమితిని ప్రభుత్వము 5,00,000 నుంచి 10,00,000 రూపాయలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందనమాట. ఎస్హెచ్జీలకు ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యేకించి 26,621 కోట్ల రూపాయల రుణ సహాయాన్ని అయితే అందించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ వడ్డీ లేని రుణాలను ఏ డ్వాక్రా మహిళలు పొందవచ్చు, ఎలా ఈ వడ్డీ లేని రుణాలను పొందాలి, ఓకేనా? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ డైలీ కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్హెచ్జీలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని 5,00,000 నుంచి 10,00,000 రూపాయలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్గా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ను కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క వడ్డీ లేని రుణాలు ఏ డ్వాక్రా మహిళలకు వస్తాయి, సో ఎలా పొందాలి, ఆ వివరాలన్నిటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మహిళా సంఘాలకు 10,00,000 రూపాయల వడ్డీ లేని రుణం అయితే అందించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పరిమితిని పెంచుతూ నిర్ణయం అయితే తీసుకునిందనమాట. ఎస్హెచ్జీలకు ప్రత్యేకించి 26,621 కోట్ల రూపాయలు ఈ 26-27 సంవత్సరానికి సంబంధించి ప్రకటించారనమాట. గత సంవత్సరంలో 25,228 కోట్ల రూపాయల రుణ సహాయాన్ని అందించగా, ఈ ఏడాది దానికంటే 1,392 కోట్ల రూపాయలు ఎక్కువగా ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో ఈ మేరకు ఈ యొక్క ప్రణాళికలను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట, రుణ ప్రణాళికలను. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా 4.37 అనగా 4,37,000 4,37,000 ఎస్హెచ్జీల పరిధిలో ఉన్నటువంటి 46,68,000 మంది ఈ సభ్యుల అందరికీ కూడా ఈ ఏడాది మార్చి 31 నాటికి మహిళా సంఘాలకు మొత్తం కూడా 38,068 కోట్ల బకాయిలయ్యేటువంటివి ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. మహిళా సంఘాల్లో సభ్యులైనటువంటి 45,20,000 గృహాలకు రుణ సహాయం అనేది అయితే అందిస్తామని అంటూ ఉన్నారు. రాష్ట్రంలో 4,33,975 సంఘాలకు ఈ ఏడాది రుణ సహాయం అయితే అందిస్తారనమాట. కుటీర పరిశ్రమల కోసం ప్రత్యేకించి 2,20,000 మందికి చేయూతనైతే ఇవ్వబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతము 1.40% ఉన్న నికర ఆర్థిక ఆస్తుల ఎన్పిఏ శాతం స్థాయిని 0కి తగ్గించాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున రాష్ట్రంలో మొత్తం 50 మండలాల్లో 100% డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత కోసం పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? ఇకపోతే వడ్డీ రాయితీకి సంగతి చూద్దామండి. వడ్డీ రాయితీ కింద 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 4,38,556 సంఘాలకు 397 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయన్నమాట. అలాగే మరణించిన మహిళ కుటుంబ సభ్యులకు కూడా 46 కోట్ల రూపాయలను చెల్లించి ఉన్నారు ప్రస్తుతం వరకు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద వచ్చేసి 2,36,000 సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు 4,166 కోట్ల రూపాయలు అందాయన్నమాట. క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వడము, ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆదాయం అయితే ఆర్జిస్తామని కూడా అంటూ ఉన్నారు. సో 5 ఏళ్లలో మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. మహిళా సంఘాల వార్షిక రుణ ప్రణాళికలు విడుదల చేసిన అనంతరం మంత్రి సీతక్క ఇలా మాట్లాడారు. 5 ఏళ్లలో రాష్ట్రంలోని మహిళా సంఘాలకు బ్యాంకులు శ్రీనిధి ద్వారా 1,00,000 కోట్ల రుణ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తామని, గత 2 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయల లక్ష్యానికి గాను 60,000 కోట్ల రూపాయలు రుణాలు
రుణాలు ఇచ్చామని, మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తూ వడ్డీ వ్యాపారుల దోపిడీని అడ్డుకుంటామని, వడ్డీ లేని రుణ పథకాన్ని పరిమితిని కూడా 5,00,000 రూపాయల నుంచి 10,00,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలుపుతూ వచ్చారనమాట మంత్రి సీతక్క గారు. ఓకేనా. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదొక మంచి గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఇదివరకు 5,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు తాజాగా దాన్ని 10,00,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పుడు మీరు 10,00,000 రూపాయల లోపు ఎంతైనా ఈ వడ్డీ లేని రుణాలను పొందవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా ఎవరెవరికి ఈ వడ్డీ లేని రుణాలు వస్తాయంటే ఇదివరకు తీసుకున్నటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో, సో ఎవరైతే ఏ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులైతే క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా బకాయిలను కంప్లీట్ చేసి ఉంటారో, అంటే బకాయిలను చెల్లించి ఉంటారో, అటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఈ రుణాలను అయితే పొందవచ్చు అనమాట. వడ్డీ లేని రుణాలు వాళ్ళకు మాత్రమే ఈ వడ్డీ లేని రుణాలు అయితే అందిస్తారు. ఎవరైతే ఇదివరకు తీసుకున్నటువంటి అప్పు కంప్లీట్గా కట్టేసి ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మీ యొక్క గ్రూప్లకు సంబంధించి ఉన్నతాధికారులు ఉంటారు కదా, వాళ్ళనైతే సంప్రదించండి. వాళ్ళ ద్వారా మీరు ఈ రుణాలను అయితే పొందవచ్చు. రుణాలకు అప్లికేషన్స్ పెట్టుకొని సో వాళ్ళు మంజూరు చేస్తే డబ్బులు అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలాగా తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూనండి. అప్డేట్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.